Hello viewers, ఎలా ఉన్నారు అందరూ? If you are new to my channel, please subscribe and press the bell icon so you can stay updated with my latest uploads అండి. సో ఇక్కడ వచ్చేసి మేము పంజాబ్ పటియాలాలో ఉన్నామండి. పంజాబ్ వచ్చేసి ఇది నార్థన్ స్టేట్ ఆఫ్ ఇండియాలో సెట్ ఉండే ప్లేస్ అండి. సో బికాస్ మేము సెంట్రల్ ఎంప్లాయీస్ కాబట్టి మేము ఇక్కడ పోస్టింగ్లో ఉన్నామండి. సో పంజాబ్ వచ్చేసి బేసికలీ ఇట్ ఈస్ ఫేమస్ ఫర్ ట్రెడిషనల్ పంజాబీ హాస్పిటాలిటీ అండి. వాళ్ళ పలకరింపులు అన్నీ సూపర్గా ఉంటాయండి, అసలు కైండ్ హార్టెడ్ పర్సన్స్. సో ఇక్కడ చూస్తున్నట్టుగంటే నేను నా ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి ఇక్కడ క్యాంటీన్ కని బయలుదేరామండి. సో పంజాబ్ నాకు బేసికలీ పంజాబ్ అంటే నాకు గుర్తొచ్చేది ట్రెడిషనల్ పంజాబీ అటైర్ అండ్ ఎనర్జెటిక్ భంగ్రా డ్యాన్స్ అండి. వాళ్ళు భంగ్రా డ్యాన్స్ వేస్తారు, దుమ్మారే అండి. అసలు మన అల్లు అర్జున్ని ఒకసారి వేసేది నేను చూడాలనుకుంటున్నానండి. సో బేసిక్గా భలే ఎనర్జెటిక్ డ్యాన్స్ వేస్తారండి, నాకు భలే ఇష్టం పంజాబీ భంగ్రా. అండ్ వీళ్ళు చాలా వార్మ్ హార్టెడ్ పర్సన్స్ అండి. ఇంకొకటి పంజాబ్కు మీరు ఒకేలా ఫ్యూచర్లో కానీ ఆల్రెడీ ఉన్నారంటే మీరు పంజాబ్తో ఒక రిలేషన్ మనకు క్రియేట్ అయ్యిద్దండి. మన సైడ్ సౌత్ సైడ్ అనే ఫీలింగ్ వస్తుంది. సో బేసికలీ ఇక్కడ నేను 1.5 years నుంచి ఉన్నాను. సో వీళ్ళందరూ బాగా క్లోజ్ టు హార్ట్ పర్సన్స్ అండి, బాగా క్లోజ్ అయిపోయారు. షాప్ లేడీ మా ఫ్రెండ్ ఉంది బయటని, సో ఆమె కూడా బాగా క్లోజ్. అసలు పంజాబీ మనం సౌత్ వాళ్ళం అనేది ఏం లేదు. సో ఇక్కడ చూస్తే నేను మా మదర్ అండ్ నా ఫ్రెండ్ మా పెద్ద పాప క్యాంటీన్ కని వెళ్తున్నామండి. సో ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది క్యాంటీన్ మనకి. సో ఏమన్నా గ్రాసరీ ఐటమ్స్ అవి ఇవి ఇంక్లూడింగ్ మనం డిమార్ట్, విశాల్ అండ్ ట్రెండ్స్ ఇవే లాగో మా సెంట్రల్ ఎంప్లాయీస్కి ఇది అంతకన్నా ఎక్కువ అండి, అంతకు మించి అసలు. సో ఇది వచ్చేసి క్యాంటీన్లో టిపికలీ ఏమో వస్తాయండి మనకు వైడ్ రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ అండి, లైక్ గ్రోసరీ, హౌస్ హోల్డ్ ఐటమ్స్ అండ్ ఎలక్ట్రానికల్స్, సో లిక్కర్ అండ్ అదర్ ఎసెన్షియల్స్ అండి. A to Z మనకు ప్రతిదీ ఇంట్లో ఏం వస్తువు ఉంటుందో అవి యూస్ అవుతాయి, లైక్ మాల్ అండి. సో ఎవ్రీ మంత్ ఇక్కడికి వచ్చి నేను పర్చేస్ చేసి మన ఇంటికి కావాల్సిన ఐటమ్స్ మాత్రం తీసుకొని వెళ్తాను. సో చాలా మంది అడుగుతారు క్యాంటీన్లో మీకు ఆల్మోస్ట్ తక్కువ కదా అది ఇది అని, కానీ లేదండి, బయట ఉండే ప్రోడక్ట్ రేంజ్కి కొంచెం తక్కువ. సో అని మనం అందరికీ ప్రతి ఒక్కరికి ఇవ్వలేము కదండి. సో ఎప్పుడన్నా ఒకసారి అయితే ఓకే ఇస్తాము, అది ఇది అని ఉంటుంది. సో ఇక్కడ చూస్తున్నట్టుకంటే ఇది క్యాంటీన్లో లోపల క్లాత్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. A to Z వస్తువులు మీకు ఏది కావాలో ఆ టైప్లో మనకు కావాల్సిన వైండ్ రేంజ్ ఉంటాయండి. సో డియోడెంట్ నుంచి, పర్ఫ్యూమ్ నుంచి, సబ్బు నుంచి, ఇటుక పిల్ల వరకు అన్నీ దొరుకుతాయండి మనకి. సో ఇక్కడ చూస్తున్నట్టుకంటే నేను ఒక అమెరికన్ టూరిస్టర్ బ్యాగ్ పర్చేస్ చేస్తున్నానండి మా చిన్న పాప, కానీ అది నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్కి వెళ్ళిద్ది. సో తన కోసమని న్యూ బ్యాగ్ ఒకటి పర్చేస్ చేద్దామని వచ్చాము ఈరోజు. సో ఇది మా పెద్దది ఆల్రెడీ చూసి నాకు ఇది నచ్చింది మమ్మీ అని తీసుకొని వెళ్ళిపోతుంది. సో ఇక్కడ చూస్తే బ్రీఫ్ కేస్లు అండ్ ట్రోలీ బ్యాగ్స్ ఇవన్నీ స్కై బ్యాగ్స్ కంపెనీ నుంచి మనకు ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో ఏమన్నా కావాలా అనుకున్నప్పుడు ఆ టైంలో వచ్చి మేము ఇక్కడే పర్చేస్ చేసి వెళ్తూ ఉంటాము. సో వెరైటీ ఆఫ్ ఐటమ్స్ ఉంటాయండి. అండ్ ఇక్కడ నాకు పర్టికులర్గా నచ్చింది ఏంటంటే ఇక్కడ పంజాబ్లో కైండ్ హార్టెడ్ పర్సన్స్. సో ఒక్కసారి కానీ మీరు నార్త్ ఇండియా సైడ్ వచ్చారంటే ఒకసారి మనకు మన ఇండ్లు అనే ఫీలింగ్ వచ్చిందంటే ఎక్కడైనా ఓకే అండి. సో ఈ విధంగా సామాన్లు అయితే తీసుకొని బయలుదేరిపోదామని స్టార్ట్ అయ్యాము. సో బిల్లింగ్ అంతా చేపించుకుంటున్నాను. సో ఒకవేళ ఎవరన్నా నా ఛానల్ ఫస్ట్ టైం వ్యూ చేస్తూ ఉంటే ప్లీజ్ నా ఛానల్ని ఇలా సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకన్ని క్లిక్ చేయండి అండ్ ఫాలో అవ్వండి. సో మీకు బేసిక్గా ఏమేమి అప్డేట్స్ ఉంటాయో నేను ఇందులోనే చెప్తూ ఉంటాను. సో సైనింగ్ ఆఫ్, టేక్ కేర్, బాయ్.